అందరికీ నమస్కారం. నేను మీ వంగవీటి నరేంద్ర. చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ అసాసినేషన్ చేసిన దానిలో, లిస్ట్ ఆఫ్ క్యారెక్టర్ అసాసినేషన్స్ చేసిన దానిలో ఇంకా 2 ఇంపార్టెంట్ ఘట్టాలు ఉన్నాయి. అదేంటంటే 2008లో ఒక మంచి పరిపాలన అందించాలని చెప్పని ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ పెట్టి చిరంజీవి గారు అన్న ఆయన ప్రజల్లోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారని తెలిసినప్పుడు 2008లో మీరు ఆయన చిన్న కూతురు యొక్క ఇష్యూని తీసుకుని ఎంత చండాలంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. దానిలో మీ హస్తం లేదా? మరి అదేవిధంగా ఆ రోజు ఆయన తట్టుకోలేక సున్నితమైన హృదయంతో ఆయన ఆ బాధ భరించలేక రాజకీయాల నుంచి వెళ్ళిపోతే ఏదో ఒక విధంగా ఒక మంచి పరిపాలన అందించాలి అని చెప్పని మీకు మీ కపటం అనేది తెలియక 2014లో బీజేపీతో పాటుగా జనసేన పవన్ కళ్యాణ్ కూడా మీకు మద్దతు పలికి మీరు అధికారంలో రావడానికి అనేక రకాలుగా తోడ్పడితే, మరి అదే అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు గాని మీ నాయకులు గాని ఎన్ని రకాలుగా పవన్ కళ్యాణ్ గారిని క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. వాళ్ళ అమ్మగారిని తిట్టించారు, వాళ్ళ కుటుంబాన్ని, ఆయన పెళ్లిళ్ళ గురించి మీ నోటికి వచ్చినట్టుగా అడ్డగోలుగా మీరు క్యారెక్టర్ అసాసినేషన్ చేశారే. ఇవన్నీ మీకు గుర్తు రావట్లేదా? మరి మీ యొక్క పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ ఎవరయ్యా మమ్మల్ని గెలిపించడానికి, వాళ్ళ అన్నయ్యనే గెలిపించుకోలేకపోయాడు అని చెప్పని అడ్డగోలుగా నీ యొక్క పార్టీ ఎమ్మెల్యేలు వాగుతుంటే ఆ రోజు నువ్వు పిలిచి క్రమశిక్షణ చర్య తీసుకున్నావా? నువ్వు వెనకాల ఉండి మాట్లాడించావనే విషయం అందరికీ ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ఇలాంటి నీచమైనటువంటి రాజకీయాలు చేసేటువంటి నువ్వు ఇవాళ నీ దాకా వస్తే గాని తెలియలేదా? ఇంత బాధపడిపోతున్నావా? మిగతా వాళ్ళందరూ మనుషులు కాదా? వాళ్ళకి కుటుంబాలు కావా? వాళ్ళ ఇంట్లో వాళ్ళని నువ్వు క్యారెక్టర్ అసాసినేషన్ చేసినప్పుడు ఈ బాధ నీకు అనిపించలేదా? చంద్రబాబు నాయుడు మామూలుగా కాదు, నీ పతనం అతపాతాళంలోకి వెళ్ళిపోతావు నువ్వు. ఇక మొదలైంది. ప్రజలు కూడా నిన్ను క్షమించరు. ఈ విషయాలన్నీ తెలియక ఏదో నువ్వు దొంగ కన్నీళ్లు కారిస్తే వచ్చి గబగబా నీకు మద్దతు తెలిపేసేసి నిన్ను అధికారంలోకి తీసుకొచ్చేస్తారనుకుంటున్నావేమో. అది కళ, పొరపాటును కూడా జరగదు. ఇవాళ నువ్వు చేసిన తప్పులకి ఎంతమంది కాళ్ళు పట్టుకుంటున్నావు? ఢిల్లీ వెళ్తున్నావు, మోడీ గారి కాళ్ళు పట్టుకోవడానికి కూడా రెడీ అయ్యావు. కానీ నీ యొక్క పద్ధతి ఇవాళ తెలిసింది కాబట్టే ఎవ్వరూ నిన్ను రానివ్వట్లేదని ఇవాళ ఈ దొంగ డ్రామా స్టార్ట్ చేశావు. చూస్తా ఉండు నీ పతనం నీ కళ్ళ ముందే ఎలా అయిపోద్దో. ఇక నుంచి నువ్వు పెట్టే బేడ మొత్తం సన్ని సర్దుకుని వెళ్ళిపో. కలల సౌధం ఒకటి హైదరాబాద్లో కట్టుకున్నావు కదా, అక్కడ నీ ఫామ్ హౌస్లో నీ మనవడితో ఆడుకో. వెళ్ళు. థ్యాంక్ యూ.